జమ్మలమడుగులో రసవత్తర రాజకీయం, బాబాయ్ అబ్బాయి మధ్య పోరు, దేవగుడి కుటుంబంలో టికెట్ చిచ్చు, అయోమయంలో దేవగుడి అభిమానులు, కూటమి అభ్యర్థిగా బరిలో ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ టికెట్ నాదే అంటున్న భూపేష్, ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న భూపేష్, పోటీలో ఎవరున్నా తగ్గేదే లేదంటున్న భూపేష్, వైసీపీ అభ్యర్థిగా రెండోసారి సుధిరెడ్డి, మరి దేవగుడి కుటుంబం నుంచి ఎవరు బరిలో ఉంటారన్న ఉత్కంఠ జమ్మలమడుగులో నెలకొంది. బాబాయ్ అబ్బాయి ఇద్దరు పోటీ చేస్తారా? తగ్గేదెవరు? బరిలో తొడగొట్టి నిలిచేదెవరు? ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్ చాలా ప్రత్యేకం. ఒకప్పుడు ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ముద్రపడ్డ జమ్మలమడుగు ఆ తర్వాత కాలంలో అభివృద్ధి వైపు అడుగులేసింది. ఒకప్పుడు ఇక్కడ రాజకీయ పోరు రెండు కుటుంబాల మధ్య ఉండేది. పొన్నప్రెడ్డి కుటుంబం, దేవగుడి కుటుంబం మధ్య ప్రధాన పోరుండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సుధిరెడ్డి చేతిలో ఓడిపోయిన మాజీ మంత్రి పొన్నప్రెడ్డి రామసుబ్బారెడ్డి ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. అదే ఎన్నికల్లో కడప ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి ఓటమి పాలవడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జమ్మలమడుగు టీడీపీకి నాయకుడు లేకుండా పోయిన సమయంలో ఇంద్రా సినిమాలో నేన్నా నాయనమ్మ అంటూ వచ్చిన హీరోల మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి తనయుడు భూపేష్ సుబ్బరామరెడ్డి టీడీపీ పగ్గాలు చేతపట్టి గ్రామాన తిరిగి టీడీపీ గెలుస్తుందన్న ఒక ఊపు తీసుకొచ్చారు. టీడీపీ టికెట్ ఖచ్చితంగా నాకే ఇస్తుందని, గెలుపు నాదే అని అందుకు తగ్గట్టు ఎక్కడ పడితే అక్కడ ముమ్మరంగా ప్రచారం చేస్తూనే వైసీపీ, పాత టీడీపీ, పీఆర్ వర్గం వారిని భూపేష్ చేర్చుకున్నారు. ఈ మధ్యనే భూపేష్ రెడ్డి జమ్మలమడుగులో ఆత్మీయ సభ పెట్టారు. వేలాది జనాలు తరలి వచ్చారు. ఈ సభలో దేవగుడి ఫ్యామిలీ అంతా భూపేష్ రెడ్డికి అండగా నిలిచారు. ఒక్క ఆదినారాయణ రెడ్డి తప్ప. ఈ సభలో భూపేష్, ఆయన తండ్రి నారాయణ రెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఒక్కసారి జమ్మలమడుగు మొత్తం భూపేష్కు మద్దతుగా నిలిచారన్న చర్చ ఉంది. ఇక ఆదినారాయణ రెడ్డి గురించి కడప రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. దూకుడు రాజకీయాలకు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి 2004, 2009, 2014లో వరుసగా గెలిచారు. తనకంటూ బలమైన క్యాడర్ని సృష్టించుకున్నారు. ఇది కాసాయ పార్టీకి కలిసొస్తుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఖరారు కావడంతో భూపేష్ రెడ్డి అభ్యర్థిత్వం ప్రశ్నార్థకంగా మారింది. భూపేష్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అనేది ఇటు జమ్మలమడుగుతో అటు కడప జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పొత్తులో భాగంగా బీజేపీ జమ్మలమడుగు టికెట్పై గురిపెట్టింది. ఎందుకంటే అక్కడ కమలం పార్టీ అభ్యర్థిగా చదిపిరాల ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దింపి సీటును కైవసం చేసుకోవాలని భావిస్తుంది. జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థిగా రెండోసారి సుధిరెడ్డిని సీఎం జగన్ ప్రకటించారు. సుధిరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గం కూడా తోడవడంతో జమ్మలమడుగులో తన విజయంపై ధీమాతో ఉన్నారు. మొత్తానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమి నుంచి టికెట్ ఎవరికి దక్కుతుంది? ఒకవేళ బాబాయ్ ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తే అబ్బాయి భూపేష్ రెడ్డి సహకరిస్తారా, లేకుంటే అబ్బాయి పోటీ చేస్తే బాబాయ్ మద్దతిస్తారా అనేది సస్పెన్స్గా మారింది. లేకపోతే దేవగుడి కుటుంబం నుంచి ఇద్దరు బరిలో ఉంటారన్న చర్చ మొదలైంది. అయితే జమ్మలమడుగు టీడీపీ టికెట్ నాకు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని భూపేష్ రెడ్డి కరాఖండిగా చెప్పడంతో ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని, ఆ విషయంపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని చర్చ జరుగుతుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ మధ్యనే టీడీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కడప ఎంపీ బరిలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏపీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేయడానికి టీడీపీ పార్టీ ఐవీఆర్ సర్వే నిర్వహించినట్లు టాక్ వినబడుతుంది. ఐవీఆర్ సర్వేలో భాగంగా కడప పార్లమెంట్ పరిధిలో చాలామందికి కాల్స్ వచ్చినట్లు కొందరు చెప్తున్నారు. కానీ కడప ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి కడప ఎంపీ బరిలో టీడీపీ నిలుస్తుందా లేక బీజేపీ నిలుస్తుందా అనే ఉత్కంఠ జిల్లాలో నెలకొంది. ఇక బలమైన వైసీపీ అభ్యర్థి సుధిరెడ్డిని ఢీకొట్టేందుకు ఇద్దరు కలిసొస్తారా లేక కూటమి ఇరు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుందా అనేది తెలియాలంటే జస్ట్ కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.